నాకు బుర్ర లేదట. నిజమే. క్రమశిక్షణని చదువుకున్నాను. వినయ విధేయతలను ఆభరణాలుగా చేసుకున్నాను. మాటలకు ఆత్మీయతను జతకలిపాను. చిరునవ్వుని ముఖం ముంగిట ముత్యాల ముగ్గుగా చేసుకున్నాను. అయినా నీకు బుర్ర లేదే అంటారు మా శ్రీవారు. ప్రతి మాటకు నాలుకను కాకుండా మనసుని జతకలిపాను. లక్ష్యాలను ఎంచుకొని ఆచరణ బాటలో నడిచాను. విజయ శిఖరాలను అధిరోహించాను. తృప్తి పతాకాలను ఎగురవేశాను. అయినా నీకు బుర్ర లేదే అంటారు మా శ్రీవారు. ఇంటిని వంటింటిని హస్తగతం చేసుకున్నాను. మా ఆశలకు రూపమైన చిన్నారులను చక్కదిద్దుతున్నాను. ఉద్యోగ బాధ్యతలను నైపుణ్యంతో నిర్వహిస్తున్నాను. ఆధ్యాత్మికతను నిత్యం అనుసరిస్తున్నాను. అయినా నీకు బుర్ర లేదే అంటారు మా శ్రీవారు. గొప్ప విషయాలను నేర్చుకుంటున్న శిష్యురాల్ని, మంచి విషయాలను బోధిస్తున్న సద్గురువుని. గడియారంలో గంటల ముళ్ళుని, నిమిషాల ముళ్ళుని నడిపే సెకండ్ల ముళ్ళులా పరిగెడుతూనే ఉన్నాను. అయినా నీకు బుర్ర లేదే అంటారు మా శ్రీవారు. ఇన్నాళ్లకు నాకు అర్థమైంది, నిజంగా నాకు బుర్ర లేదని. చిన్నప్పుడు మా అమ్మ ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, కన్నతల్లి దిష్టి కాళ్ళా వేళ్ళా పోవాలి అని దిష్టి తీసేది. మా శ్రీవారు కూడా నీకు బుర్ర లేదే అని అంటున్నది తన మాటలతో నాకు దిష్టి తగలకూడదని, తగిలిన దిష్టి పోవాలని. ఇన్నాళ్లకు నాకు అర్థమైంది, నిజంగా నాకు బుర్ర లేదని. అమ్మంత ప్రేమ మా శ్రీవారికి నాపై ఉందని.